ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. మల్లన్న ఆఫీస్ పై దాడి చేశారు జాగృతి కార్యకర్తలు. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు మల్లన్న గన్మ్యాన్లు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జరిగింది దాడి. మల్లన్న ఆఫీస్ పై దాడి చేశారు జాగృతి కార్యకర్తలు. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. అయితే అంతకు ముందు తీన్మార్ మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దానికి నిరసనగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు మల్లన్న గన్మెన్లు. మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, దాడి జరిగిన సమయంలో గాల్లోకి మల్లన్న గన్మెన్లు 5 రౌండ్ల కాల్పులు జరిపారంటే మల్లన్న అక్కడే ఉన్నారా? దాడి జరిగిన సమయంలో ఎంతమంది కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు అక్కడికి వచ్చి దాడి చేశారు? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీస్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే నిన్న జహీరాబాద్ లో ఒక బీసీ మీటింగ్ అటెండ్ అయినటువంటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితకు బీసీ సంఘాలకు ఏం సంబంధం ఉందంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపైన సీరియస్ అయిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు కొద్దిసేపు క్రితమే మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మల్లన్న ఉన్న సమయంలోనే దాడికి దిగారు. అదే సమయంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకి గన్మెన్లు 1+1 గన్మెన్ల నేపథ్యంలో గన్మెన్ తీన్మార్ మల్లన్న పైన దాడికి కార్యకర్తలు లోపలికి రూమ్ లోకి వస్తున్నటువంటి విషయం తెలుసుకొని ఇమీడియట్ గా ఫైర్ చేశారు. 5 రౌండ్ల పాటు గాల్లోకి ఫైర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫైరింగ్ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటుగా జాగృతి కార్యకర్తల్ని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసు అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 రౌండ్ల పాటు గన్మెన్ ఫైరింగ్ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆఫీస్ మొత్తం పూర్తిగా ధ్వంసమైనట్టుగా చెప్తున్నారు. అయితే నిన్న ఏదైతే జహీరాబాద్ లో జరిగినటువంటి ఒక బీసీ మీటింగ్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన ఎమ్మెల్సీ కవిత పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, కవితకి ఏం సంబంధం ఉంది బీసీ ఉద్యమానికి అంటూ ఆయన చేసిన కొంత వ్యాఖ్యలు ఆమె జాగృతి కార్యకర్తలు మనస్తాపానికి గురై అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ జాగృతి కండువాలు వేసుకుని వాళ్ళు కార్యాలయం లోపలికి వెళ్లి ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ పైన ఎక్స్లో చూస్తున్నాం. గన్మెన్ కూడా వెపన్ పట్టుకుని వాళ్ళని లోపలికి తీన్మార్ మల్లన్న ఉన్న కార్యాలయం లోపలికి వాళ్ళు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మనం చూడొచ్చు గన్మెన్ గన్తో కూడా ఎవరు కూడా లోపలికి రావద్దంటూ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. గాల్లోకి 5 రౌండ్ల పాటు కాల్పులు జరిగినట్టుగానైతే తెలుస్తుంది. మొత్తం 5 రౌండ్ల పాటు కాల్పులు అయితే జరిగాయి. ప్రస్తుతం సంఘటనా స్థలానికి పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు. లోపల 3 జాగృతి కార్యకర్తలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గన్మెన్ ఫైరింగ్ చేయడంతోనే జాగృతి కార్యకర్తలు కొంత బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే కార్యాలయం పూర్తిగా ధ్వంసమైపోయింది. మల్లన్న కార్యాలయం ఆల్మోస్ట్ ఆల్ ఫర్నిచర్ తో పాటుగా పూర్తిగా ఆఫీస్ పైన ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కవిత పైన అనుచిత వ్యాఖ్యలు, నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు నిరసనగానే ఆయన కార్యాలయం పైన తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఈ దాడికి చేసినట్టుగా తెలుస్తుంది. 5 రౌండ్ల పాటు ఫైరింగ్ చేశారు. ఈ మధ్య కాలంలో గతంలో ఎక్కడ కూడా అంటే ప్రాణరక్షణ కోసం తీన్మార్ మల్లన్నని కాపాడడం కోసమే ఫైరింగ్ చేసినట్టుగా గన్మన్ చెప్తున్నప్పటికీ కూడా 5 రౌండ్ల పాటు కాల్పులు జరపడం దాంతో ఒకసారిగా జాగృతి కార్యకర్తలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 3 మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి పోలీసులతో పాటుగా లోకల్ పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ప్రస్తుతం మల్లన్న కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన దాడిని తెలంగాణ జాగృతి వాళ్ళు కండువాలు వేసుకుని లోపలికి వెళ్లారు. వాళ్ళు కండువాలు వేసుకునే తెలంగాణ జాగృతి కార్యకర్తలుగానే చెప్తూ లోపలికి వెళ్లారు. ఎమ్మెల్సీ కవితకు వాళ్ళు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి సౌండ్స్ కూడా మనం వింటున్నాం. పూర్తిగా విజువల్ చూసాం. కుర్చీలు కావచ్చు, లేదంటే మొత్తం ఆఫీస్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున మనం చూడొచ్చు కర్రలతో కూడా లోపలికి వెళ్లి ఫర్నిచర్ తో పాటుగా కంప్యూటర్లు, దాంతో పాటు గ్లాసులు పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. పోలీసులు